సీఎం రేవంత్ రెడ్డి రేపు సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన జాతీయ రాజకీయాలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించబోతున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా నియోజకవర్గాల పునర్విభజన అంశంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించబోతున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణకు జరగబోయే నష్టంపై రేవంత్ రెడ్డి ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఇండియా కూటమికి చెందిన కీలక నేతలతో ఆయన సమావేశం అయ్యే అవకాశం ఉంది. పునర్విభజన ప్రక్రియలో భాగంగా జనాభా ప్రతిపాదికన కాకుండా అభివృద్ధిని పరిగణలోకి తీసుకోవాలనే డిమాండ్పై ఉమ్మడి పోరాటం చేసే అంశం, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ఈ భేటీలో చర్చించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక జనాభాకు 50%, జీఎస్డీపీ 50% తీసుకుని నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ నిధులు, ఇతర అభివృద్ధి పనులపైన కూడా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపైన కూడా పార్టీ అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చించబోతున్న నేపథ్యంలో ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ పర్యటన మరింత ఆసక్తికరంగా మారబోతుంది.